ఓకే. టాప్ 10 స్పోకే యానిమేస్‌ని చూసేద్దామా? ఇవి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు చూడకండి. టాప్ 10లో చూసుకుంటే 'కమినరీ ఆఫ్ ది ఐరన్ ఫోర్ట్రెస్' ఇది 12 ఎపిసోడ్స్ మాత్రమే 2016లో రిలీజ్ అయింది. నైన్త్ ప్లేస్‌లో 'ది సమ్మర్ హికారు డాడ్' ఇది 12 ఎపిసోడ్స్ 2025లో రిలీజ్ అయింది. ఎయిత్ ప్లేస్‌లో 'అనదర్' 12 ఎపిసోడ్ 2012లో రిలీజ్ అయింది. సెవెంత్ ప్లేస్‌లో 'సోల్ హీటర్' 51 ఎపిసోడ్ 2008లో రిలీజ్ అయింది. సిక్స్త్ ప్లేస్‌లో 'హిగరాషి దెన్ దే క్రై' 99 ఎపిసోడ్ 2006 రిలీజ్ అయింది. ఫిఫ్త్ ప్లేస్‌లో 'టోక్యో గోహుల్' 48 ఎపిసోడ్స్ 2014 రిలీజ్ అయింది. ఇక ఫోర్త్ ప్లేస్‌లో 'డండడన్' 24 ఎపిసోడ్ 2023 రిలీజ్ చేశారు. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. థర్డ్ ప్లేస్ లో 'పారాసైట్ ది మాక్సిమం' 24 ఎపిసోడ్ 2014లో రిలీజ్ అయింది. ఇక సెకండ్ ప్లేస్ లో 'ది పర్ఫెక్ట్ బ్లూ' ఇది సీజన్స్ వైజ్ కాదు, ఒక మూవీ 1 hour 21 minutes ఉంటుంది. ఇది 1998లో రిలీజ్ చేశారు. ఇక టాప్ 1 చూసుకుంటే 'సీకే' 22 ఎపిసోడ్ 2010లో రిలీజ్ చేశారు. ఓకే, టాప్ 10 స్ట్రాంగెస్ట్ వన్ పీస్ క్యారెక్టర్స్ ఇన్ 2025 ఇది ఓన్లీ యానిమే వరకు మాత్రం. టాప్ 10లో చూసుకుంటే 'మంకీ డి డ్రాగన్' మనోడు వన్ పీస్ లోనే ది మిస్టీరియస్ మ్యాన్ గా అలా నడుస్తూనే ఉన్నాడు. టాప్ 9లో చూసుకుంటే 'కోజాన్' తన ఎలైస్ తనని ఆయుకీజేన్ ప్రేమగా పిలుచుకుంటారు. తన పవర్ఫుల్ డెవిల్ ఫ్రూట్ ని అలాగే హాకీని ఉపయోగించి టాప్ టైర్ డెవిల్ ఫ్రూట్ యూజర్ గా మారాడు. టాప్ 8లో చూసుకుంటే 'మంకీ డి గార్ప్' ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ యంగెస్ట్ స్టేజ్ లో ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. మన తాత చెయ్య రాడ్ తేలిపోయింది. టాప్ సెవెంత్ ప్లేస్ లో 'ఫిగర్లైన్ గార్లింగ్' ఇతను టాప్ ర్యాంకింగ్ ఓల్డ్ నోబుల్ లో ఒకడు, అలాగే సుప్రీం కమాండర్ ఆఫ్ హోలీ నైట్స్ ఆఫ్ గాడ్. టాప్ సిక్స్త్ ప్లేస్ లో 'అడ్మిరల్ అకేనో' ఇతని ఒరిజినల్ నేమ్ సకాజుకి. ఇతని ఇమెన్స్డ్ స్ట్రెంగ్త్ అలాగే మ్యాగ్మాక్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ వల్ల ఇతనికి మెరివిన్స్ లో హైయెస్ట్ పొజిషన్ వచ్చింది. టాప్ ఫిఫ్త్ ప్లేస్ లో 'డ్రాక్లు మియాక్' ఇతని స్ట్రెంగ్తే ఇతని ఎంటైర్ క్యారెక్టర్. వన్ పీస్ వరల్డ్స్ లో స్ట్రాంగెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్. ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంది, హాక్ హై. టాప్ ఫోర్త్ చూసుకుంటే 'ఫిగర్లైన్ షాంక్స్' మాస్టర్ ఆఫ్ సుప్రీం హాకీ. అన్ని హాకీస్ని మాస్టర్ చేసినవాడు, ఎటువంటి డెవిల్ ఫ్రూట్ లేనివాడు, అలాగే జాయ్ బాయ్కి సమానమైన వాడు. టాప్ 3లో చూసుకుంటే 'ఎడ్వర్డ్ టీచ్' తన 2 డెవిల్ ఫ్రూట్స్ని ఉపయోగించడం వల్ల ఇమ్మెన్స్ స్ట్రెంత్ వచ్చింది. ఆ 2 డెవిల్ ఫ్రూట్స్ని ఎలా ఉపయోగిస్తున్నాడు అన్నది వన్ పీస్ హిస్టరీలోనే ఒక మిస్టరీగా ఉన్నది. సో ఫ్యాన్స్ థియరీ ప్రకారం అతను ఒకరు కాదు ఇద్దరు అన్నట్టు కూడా పుకార్లు వస్తున్నాయి. టాప్ సెకండ్లో 'మంకీ డి లూఫీ' తన ట్రాన్స్ఫర్మేషన్ గేర్ 5 ద్వారా నేచర్ని కంట్రోల్ చేయగలడు. తన ఇమాజినేషన్ని డిపెండ్ చేసుకుని తన పవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, జస్ట్ లైక్ ఏ కార్టూన్ టైప్. టాప్ 1లో చూసుకుంటే ఈము అనే పేరు తప్ప ఫర్దర్ డీటెయిల్స్ ఏమీ లేవు. స్ట్రేంజ్ పవర్స్ అండ్ వన్ పీస్లోనే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్, ఎంత కొట్టినా చావని పాము. ఓకే, మొదటి నుండి చివరి వరకు మిమ్మల్ని ప్రభావం చేసే 10 క్రంచీరోల్ యానిమేస్ని చూసేద్దామా? టాప్ 10లో చూసుకుంటే 'సుకీగా కేరాయ్' ఇది ఒక రొమాంటిక్ కామెడీ జోనర్. 12 ఎపిసోడ్స్ ఉంటుంది, 2017లో రిలీజ్ అయింది. టాప్ 9లో చూసుకుంటే 'కురోకో నో బాస్కెట్బాల్' బాస్కెట్బాలే ప్రధానంగా జరిగే ఒక స్పోర్ట్స్ యానిమే. 75 ఎపిసోడ్స్ ఉంటుంది, 2012లో రిలీజ్ అయింది. టాప్ 8లో చూసుకుంటే 'అటాక్ ఆన్ టైటాన్' మానవ జాతిని భారీ టైటన్స్ నుంచి రక్షించుకోవడానికి ఎత్తైన గోడల మధ్య నివసించేవారు కదా. టోటల్ ఎపిసోడ్స్ 94, 2013లో రిలీజ్ అయింది. టాప్ 7th ప్లేస్లో 'గ్రాండ్ పా అండ్ గ్రాండ్ మా టర్న్ యంగ్ అగైన్' ఇద్దరు వృద్ధ దంపతులు ఏదో ఒక కారణం చేత యంగర్గా మారతారు. నెక్స్ట్ వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుందన్నదే ఈ యానిమే. ఓన్లీ 11 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది, 2024లో రిలీజ్ అయింది. టాప్ 6th ప్లేస్లో 'డీమన్ స్లేయర్' ఇది ఒక ఫ్యాంటసీ యాక్షన్ జోనర్. 74 ఎపిసోడ్స్ 2019లో రిలీజ్ అయింది. టాప్ 5th ప్లేస్లో 'నిచిజో' ఇది ఒక స్కూల్ లైఫ్ కామెడీ జోనర్. 26 ఎపిసోడ్ 2011లో రిలీజ్ అయింది. టాప్ 4లో చూసుకుంటే 'ఏంజల్ బీట్స్' చనిపోయిన మనసులో ఉండే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో జరిగే ఒక వింత కథ. కోరికలతో పోవాలనుకుంటే ఈ యానిమేని ఖచ్చితంగా చూడండి. 13 ఎపిసోడ్ 2010లో రిలీజ్ అయింది. టాప్ 3 చూసుకుంటే 'ఏ సైన్ ఆఫ్ ఎఫెక్షన్' ఒక చెవిటి అమ్మాయి ఇంకా ఆమె స్నేహితుడు చుట్టూ తిరిగే ఒక రొమాంటిక్ డ్రామా. ఇది 12 ఎపిసోడ్ 2024లో రిలీజ్ అయింది. టాప్ సెకండ్ ప్లేస్లో 'క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్' ఇది ఒక స్పెషల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జరిగే సంఘటనలపై బేస్ చేసుకుని ఉంటుంది. 38 ఎపిసోడ్ 2017లో రిలీజ్ అయింది. ఇక టాప్ 1లో చూసుకుంటే 'మాబ్ సైకో 100' అతీంద్రియ శక్తులున్న ఒక టీనేజ్ అబ్బాయి తన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలపై బేస్ చేసుకుని ఉంటుంది. ఇది 37 ఎపిసోడ్ 2016 రిలీజ్ అయింది. ఓకే, ఆల్ టైమ్ బెస్ట్ ర్యాంకింగ్లో ఉన్న 15 మాంగాస్ ఏటో చూసేద్దామా?
15th ప్లేస్లో ది క్లైంబర్ 2007లో రిలీజ్ అయింది 170 చాప్టర్స్. 14th ప్లేస్లో మాన్స్టర్ 1994లో రిలీజ్ అయింది 162 చాప్టర్స్. 13th ప్లేస్లో జోజో బేరియర్ అడ్వెంచర్ 1986లో రిలీజ్ అయింది 957 చాప్టర్స్. 12th ప్లేస్లో ఏ బ్రైట్ స్టోరీ 2008లో రిలీజ్ అయింది 107 చాప్టర్స్. 11th ప్లేస్లో కింగ్డమ్ 2006లో రిలీజ్ అయింది 850 చాప్టర్స్. 10th ప్లేస్లో అసిటా నోజో 1968లో రిలీజ్ అయింది 171 చాప్టర్స్. 9th ప్లేస్లో విన్లాండ్ సాగా 2005లో రిలీజ్ అయింది 220 చాప్టర్స్. 8th ప్లేస్లో యొట్సుబా కరెక్ట్ నెంబర్ తెలియదు కానీ 107 చాప్టర్స్ ఆర్ మేబీ ఎక్కువ ఉండొచ్చు, స్టిల్ ఇంకా నడుస్తూనే ఉంది. 7th ప్లేస్లో ల్యాండ్ ఆఫ్ ది లాస్టర్స్ 2012లో రిలీజ్ అయింది 108 చాప్టర్స్. 6th ప్లేస్లో 20th సెంచరీ బాయ్స్ 1999లో రిలీజ్ అయింది 249 చాప్టర్స్. 5th ప్లేస్లో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ 2001లో రిలీజ్ అయింది 108 చాప్టర్స్. 4th ప్లేస్లో గుడ్ నైట్ పూన్ పూన్ 2007లో రిలీజ్ అయింది 146 చాప్టర్స్. 3rd ప్లేస్లో వేగాబాండ్ 1998లో రిలీజ్ అయింది 327 చాప్టర్స్. 2nd ప్లేస్లో వన్ పీస్ 1997లో రిలీజ్ అయింది 1165 చాప్టర్స్, ఇంకా స్టిల్ రన్నింగ్ లో ఉంది. ఇక ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే బెజర్క్ 1989లో రిలీజ్ అయింది 377 చాప్టర్స్. ఓకే, 10/10కి వచ్చేంత పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఆ రీచ్కి రాని 9 ఇసకాయ్ యానిమేస్ ని చూసేద్దామా. 9th ప్లేస్లో స్వర్డ్ ఆర్ట్ ఆన్లైన్ వర్చువల్ రియాలిటీ గేమ్లో చిక్కుకుపోయిన వాళ్ళు అందులోంచి బయటపడే కథ మీద బేస్ చేయి ఉంటుంది. 8th ప్లేస్లో నో గేమ్ నో లైఫ్ బ్రదర్ అండ్ సిస్టర్ జంటగా ఒక కొత్త ప్రపంచంలో ఎలా ప్రయాణించారనే దాని మీద బేస్ అయి ఉంటుంది. 7th ప్లేస్లో హౌ ఏ రియలిస్ట్ హీరో రీబిల్డ్ ద కింగ్డమ్ ఒక రియలిస్టిక్ విధానంలో తన రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే దాని మీద స్టోరీ బేస్ అయి ఉంటుంది. 6th ప్లేస్లో ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ ఒక పవర్ఫుల్ కింగ్ చనిపోయిన తర్వాత ఒక చిన్న పిల్లవాడిగా మళ్ళీ జన్మిస్తాడు. తన గత జ్ఞాపకాలతో ఎలా ప్రయాణించాడు ఈ కొత్త ప్రపంచంలో అనేదే ఈ కథ మీద బేస్ అయి ఉంటుంది. 5th ప్లేస్లో గ్రిమ్గర్ ఆఫ్ ఫ్యాంటసీ యాస్ ఒక ఫ్యాంటసీ ప్రపంచంలో మనుషులు రాక్షసులు ఉంటారు, వారి మనుగడ కోసం పోరాడే టీమ్ స్టోరీపై బేస్ అయి ఉంటుంది. 4th ప్లేస్లో ఓవర్లార్డ్ ఒక వర్చువల్ ప్రపంచంలో చిక్కుకుపోయిన ఒక శక్తివంతమైన మాంత్రికుడు తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడనే స్టోరీపై బేస్ అయి ఉంటుంది. 3rd ప్లేస్లో ద టైమ్ ఐ గాట్ ఏ రీకార్నైజర్ స్లైమ్ ఒక మామూలు మనిషి స్లైమ్ గా మళ్ళీ పుట్టినప్పుడు తన శక్తులతో ఒక కొత్త ప్రపంచాన్ని ఎలా సృష్టించగలిగాడు అనే కథ మీద ఈ స్టోరీ బేస్ అయి ఉంటుంది. 2nd ప్లేస్లో షాంగ్రిలా ఫ్రంటియర్ ఒక వర్చువల్ రియాలిటీ గేమ్లోని అరుదైన ప్రదేశాలను సందర్శించే ఒక హార్డ్ కోర్ గేమర్ కథపై బేస్ అయి ఉంటుంది. ఇక ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే ముసుకు టెన్సే జాబ్లెస్ రీఇన్కార్నైజేషన్ ఒక నిరుద్యోగి ఒక ఫ్యాంటసీ ప్రపంచంలో మళ్ళీ పుడతాడు, తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడు, ఎలా ప్రయాణం స్టార్ట్ చేశాడు అనే దాని మీద స్టోరీ బేస్ అయి ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.